సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూట్ సైడ్ ట్రేడర్ ఛానల్. సో ఇవాళ కూడా మార్కెట్ చాలా తక్కువ పాజిటివ్లో ఉంది. మ్యాక్సిమం 14%, 16% అలా ఉంది. నేను కూడా ఇవాళ సెల్ సైడే ఉందాం అనుకుంటున్నాను, 120 క్వాంటిటీస్. బట్ ఏ కాస్ట్లో అనేది నేను చెప్తాను మీకు. చూస్తున్నారు కదా, మార్కెట్లో అయితే ఫాలే ఉంది అన్ని స్టాక్స్లో. మ్యాక్సిమం హిండాల్కో చూసాను, వేదాంత, టాటా స్టీల్ ఇవన్నీ వచ్చేసి కొంచెం తక్కువలోనే ఉన్నాయి. సో నేను సెల్ సైడే ఉందాం అనుకుంటున్నాను. 120 క్వాంటిటీస్ అట్ ఓకే 47 దగ్గర తీసుకుంటాను. నాకు అంతకన్నా వెళ్ళలేం కనిపించట్లేదు. లెట్స్ సీ. 47 దగ్గర అయితే పెట్టాను. మారుద్దాం. గ్రాఫ్ కనుక మనం చూసినట్లయితే ఎగ్జిక్యూట్ అయిపోవాలి లెక్క ప్రకారం. వాటిదే ఆర్డర్ గట్ ఎగ్జిక్యూటెడ్. మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. చూద్దాం ఇవాళ మన లక్ ఎలా ఉందో. సో యాక్చువల్గా నేను సెల్ సైడ్ రావడానికి కారణం ఒకటి నేను చెప్తాను అనమాట. మార్కెట్ వచ్చేసి చాలా స్లో మూమెంట్ ఉంది. ప్లస్ స్టాక్ కూడా దాదాపుగా 2 సార్లు 9 దగ్గర రిజెక్ట్ అయింది. చూడండి ఇక్కడ 9, ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్యాండిల్ 1 మినిట్లో, సెకండ్ క్యాండిల్ 9 దగ్గర రిజెక్ట్ అయింది. చాలా ఎక్కడ దాకా పడింది, 4 వరకు వెళ్ళింది. బట్ లెట్స్ సీ. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ఫాల్ అనేది వచ్చిన తర్వాత పక్కాగా అది కొంచెం అన్న పైకి లెగిచే అవకాశం ఉంటుంది. లెట్స్ సీ ఇవాళ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. నా స్టాక్ అయితే ప్రస్తుతానికి 7 దాటి కూడా వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:44 అవుతుంది. స్టాక్ అయితే ఒక 4 పాయింట్స్ అయితే కిందకి పడింది. లెట్స్ సీ. నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 10 పాయింట్స్ ఉంటుంది కదా. ఇవాళ యాక్చువల్గా అది 10 పాయింట్స్ రీచ్ అవ్వకపోవచ్చు. బట్ నేను మ్యాక్సిమం ప్రాఫిట్లోనే బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా స్టాక్ పడుతుంది. యాక్చువల్గా నిన్నటి లో వచ్చేసి 2 పాయింట్ సంథింగ్ ఉంది. లెట్ మీ చెక్. నిన్నటి లో ఎంత ఉంది. నిన్నటి లోన్ కూడా క్రాస్ చేసింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం క్రాస్ అయిపోయింది నిన్నటి లోన్ కూడా. మ్యాక్సిమం స్టాక్ వెళ్ళే అవకాశం ఉంది. నా 10 పాయింట్స్ వస్తాయి ఏమో చూద్దాం. లేదంటే నేను 740 దగ్గర ఎగ్జిట్ తీసుకుంటాను 6-7 పాయింట్స్తో. లెట్స్ సీ. మనకు ప్రాఫిట్లో ఉంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైనా సరే ప్రాఫిట్ మాత్రం మనం లాస్ చేసుకోకూడదు. లెట్స్ సీ. నేను మళ్ళీ చూస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తాను. ఒకవేళ అయింది అంటే అయింది, లేకపోతే నేను 740 దగ్గరే నేను ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ 20 MA వచ్చేసి చాలా డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ 20 MA ఇక్కడ ఉంది, అండ్ 20 MA వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టాక్ చాలా దూరంలో ఉండటం వల్ల స్లింగ్ షాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నేను దాని గురించి మీకు సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను. 20 MA స్లింగ్ షాట్ అనేది. ప్రస్తుతానికైతే ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఓకేనా. సో హాయ్ ఫ్రెండ్స్. సో ఇందాకైతే చెప్పాను కదా, లైక్ 740 దగ్గరికి వస్తే నేను సెల్ చేస్తానని. బట్ అది 741 సంథింగ్ వరకు వచ్చి ఆగింది. బట్ నేను అక్కడ మీకు చిన్న విషయం చెప్పాను. ఇక్కడ 20 MA చాలా డిస్టెన్స్లో ఉంది, స్లింగ్ షాట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను. చూడండి ఎంత స్లింగ్ షాట్ అయిందో. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 7 వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే నేను లైక్ స్ట్రైట్ తీసుకున్న లెవెల్కి. స్లింగ్ షాట్ అంటే ఏంటంటే, సో 20 MA అంటే ఈ పింక్ కలర్ లైన్ ఉంది కదా, ఈ పింక్ కలర్ లైన్ మన స్టాక్కి ఎప్పుడైనా సడన్ ఫాల్ జరిగినప్పుడు అలా జరిగిద్ది అనమాట. ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా వెనక్కి లాగిద్ది స్టాక్ని. సో అలా లాగినప్పుడు నేను తెలియదు అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా ట్రేడ్ ఎండ్ చేయలేదు. స్లోగా అయితే మార్కెట్ అనేది కొంచెం స్లోగానే ఉంది వాళ్ళ డైరెక్షన్ మన సైడ్. సో చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. లైక్ పడతానికైతే వస్తుంది, బట్ మళ్ళీ వెంటనే పైకి వెళ్ళడం జరుగుతుంది ఇది. సో చూసి లైక్ ఒక డీసెంట్ అమౌంట్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ తీసేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్. సో మన టార్గెట్ వచ్చేసి రీచ్ అవ్వట్లేదు ఎంతసేపటికి, చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో 5 మినిట్స్ చాట్లో ఇదే లెవెల్కి వచ్చి 3 టైమ్స్ రిజెక్ట్ అయినాయి స్టాక్ వచ్చేసి. సో ఇఫ్ యూ సీ హియర్ 741 దగ్గర 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. సో అదైతే ఇష్యూ ఉంది కొంచెం. లెట్స్ సీ. నాకైతే అర్థమైపోతుంది స్టాక్ ఎంతకన్నా కిందకి రాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది స్టాక్. సో నేను ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకోవాలా వద్దా? సో ఇక్కడైతే ఎగ్జిట్ తీసుకోవచ్చు. 600 రూపీస్ అయితే వస్తాయి.
ఎగ్జిట్ అయితే తీసుకున్నాను నేను, బట్ ఎస్ 600 రూపీస్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఆర్డర్ బుక్ వచ్చేసి ఇదిగోండి. ఎందుకంటే నేను అక్కడ డెసిషన్ తీసుకుంది ఎందుకంటే మనకి స్టాక్ అంతకన్నా అక్కడికి వచ్చాక చాలాసేపు రిజెక్ట్ అవుతుంది స్టాక్. అది నాకు చాలా కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అక్కడ. సో ఎప్పుడైనా సరే మీరు బిగినర్స్గా ఉన్నప్పుడు డోంట్ టేక్ మోర్ రిస్క్. ఇక్కడ మన గ్రీడీ అనేది మనం తగ్గించుకోవాలి. యాక్చువల్లీ మనం ఎక్కువగా గ్రీడీకి పోయి లెట్స్ ఇప్పుడు అది మహా అయితే ఇక్కడ నుంచి ఒక 3 పాయింట్స్ పడింది అనుకుందాం. ఎందుకంటే లాస్ట్ 15 మినిట్స్గా అది 3 పాయింట్స్లోనే ఉంది. సరే ఇంకొక ఎంత టైంలో మహా అయితే ఇంకొక 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఒక 5 పాయింట్స్ పడింది అనుకుందాం. బట్ డోంట్ గో ఫర్ గ్రీడీ. ఎందుకైనా ఏ నిమిషంలో అయినా స్టాక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తాను, ఇక్కడ 41 దాకా వచ్చి వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లో అది దాదాపుగా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం జరిగింది 6 పాయింట్స్. సో అలాంటి బౌన్స్ బ్యాక్ ఎప్పుడైనా రావచ్చు స్టాక్లో. ఎందుకంటే ఇట్స్ అ స్టాక్ మార్కెట్ అండ్ అన్ప్రిడిక్టివ్, మనం ఏది ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ ప్రతిరోజు ఇట్లాంటి వీడియోస్ చేస్తాను, ఎంతో కొంత నాలెడ్జ్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.